ఇస్తే ఏది దేవుడి దగ్గర నుంచి వచ్చిందో తెలియదు, ఏది దురాత్మ దగ్గర నుంచి వచ్చిందో తెలియదు. దేవుడు వాళ్ళకి ఆ స్పెసిఫిక్గా ఆ వరం ఇస్తే తప్పితే వాళ్ళు గ్రహించలేకపోయారు. కానీ దేవుడు నీకు నాకు చేసిన గొప్ప ధన్యకరమైన విషయం ఏంటి అంటే, ప్రవచనమైనా కానీ కళ అయినా దర్శనమైనా కానీ ఎవరు సహాయం లేకుండా, ఇది దేవుని దగ్గర నుంచి వస్తుందో లేకపోతే మనిషి సొంత ఆలోచన నుంచి వస్తుందో గ్రహించుకోవడానికి దేవుడు వాక్యాన్ని మన చేతుల్లో పెట్టి దీన్ని అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసాన్ని మనకి అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇది దేవుడు నూతన నిబంధనలో, క్రొత్త నిబంధనలో దేవుడు మనకి ఇచ్చిన అడ్వాంటేజ్ ఇది. సో బైబిల్లో దేవుడు కళల ద్వారా, దర్శనాల ద్వారా ఖచ్చితంగా మాట్లాడతాడు. కానీ నూతన నిబంధనలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చివరి దినాల్లో దేవుని ఆథెంటికేషన్ ఏంటి అంటే, అధికారానికి గుర్తు ఏంటి అంటే దేవుడు ఇచ్చిన వాక్యం. అందుకే యోహాను ఏమని చెప్పాడు? మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, యోహాను పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరి ఉన్నారు. అబద్ధ ప్రవక్తలు మొదలయ్యారు, పాత నిబంధన గ్రంథంలోనే మొదలయ్యారు. సో అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకంలో బయలుదేరి వెళ్ళారు. కాబట్టి ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ప్రతి ఆత్మని దేవుని దగ్గర నుంచి వచ్చిందో లేదో పరీక్షించండి. పరీక్షించుకోవడానికి దేవుడు మనకి వాక్యాన్ని మన చేతుల్లో పెట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసాన్ని మనకి అనుగ్రహించాడు. ఈ 4 వచనాలని నేను 2 చెప్పాను, ఇంకో 2 చెప్పబోతున్నాను. నూతన నిబంధన గ్రంథంలో ఇది మర్చిపోవద్దు. మొట్టమొదటిది ఏంటి? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు, మొదటి యోహాను 4వ అధ్యాయం 1వ వచనం, యోధా గ్రంథంలో 1వ అధ్యాయం ఉంటుంది 8వ వచనం. చూడండి ఏముంటుందో. యోధా గ్రంథము, అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు. చాలండి. బైబిల్లో ఏముందనంటే, కళలు కేవలం దేవుడి దగ్గర నుంచి మాత్రమే కాదు, దర్శనాలు దేవుడి దగ్గర నుంచి మాత్రమే కాదు, కానీ మనుషులు కూడా వ్యక్తిగతంగా సొంత కళ్ళగా అంటారని చెప్పి బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. అవునా? ఇంకొకసారి చదువుతారమ్మా 8వ వచనం. అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొని. దేవుడు ఇచ్చిన కళ, వాళ్ళకి అంటున్న కళ, ప్రభుత్వమును నిరాకరించు. ఏం చేస్తున్నారంట? శరీరాన్ని అపవిత్రపరుచుకుని ప్రభుత్వాన్ని నిరాకరిస్తున్నారంట. అయితే ఈ కళల్ని ఎలా టెస్ట్ చేస్తాం మనం? ఈ దేవుని దగ్గర నుంచి వచ్చిందా కాదా అని చూడండి. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము మొదటి 5 వచనాలు చూడండి. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము మొదటి 5 వచనాలు. ప్రవక్తయే కానీ కలలు కనువాడే కానీ కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియ అయినను మహత్ కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజించము రమ్మని చెప్పిన ఎడల. చూడండి, విచిత్రమైన కాంబినేషన్. అయినా ప్రవక్తగా కళ్ళగనేవాడు, వీడు ఏం చేస్తున్నాడు? మన ఎదుట సూచక క్రియ అయినను మహత్ కార్యమైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడల. అంటే నిజమైన దేవుడిని కాకుండా, దేవుడికి మాత్రమే కాకుండా ఇతర విగ్రహాలకి, ఇతర దేవతలకి పూజ చేయించడానికి నిన్ను లాక్కెళ్ళేవాడు నీ ముందు ఏమి చేయడానికి ఛాన్స్ ఉంది? సూచక్రియ చేస్తాడు, మహత్కార్యం ఉందా ఛాన్స్? వాడు ప్రవచనం ఇవ్వచ్చు, ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. వాడు నీకు ఒక కళ చెప్పడానికి కూడా ఛాన్స్ ఉంది. సూచక్రియ చేయడానికి కూడా ఛాన్స్ ఉంది. మహత్కార్యము చేయడానికి కూడా ఛాన్స్ ఉంది. కానీ బైబిల్లో ఏం చెప్తున్నాడు దేవుడు? సూచక్రియలు, మహత్కార్యాలు జరిగినంత మాత్రాన, ప్రవచించినంత మాత్రాన, నాకు కళ వచ్చిందో దర్శనం వచ్చిందో అని చెప్పినంత మాత్రాన ఊరికనే వాడిని నువ్వు వెంబడించొద్దు. కానీ వాడు నిన్ను ఎవరిని వెంబడించేటట్లు చేస్తున్నాడో చెక్ చేసుకోవాలా.
యేసు ప్రభుని వెంబడించాలంటే ఏం చేయాలా? తన్ను తాను ఉపేక్షించుకోవాలా? ప్రతిదినము సిలువను ఎత్తుకుని యేసు ప్రభువుని వెంబడించాలా? యేసు ప్రభువుని వెంబడించడానికి ఇంక వేరే మార్గం ఏమైనా ఉందా? యేసు ప్రభువుని వెంబడించినప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏంటి? తను తాను ఉపేక్షించుకోవడం, అంటే డినై చేసుకోవడం. అంటే ఏంటి అర్థం? అంటే అర్థం ఏంటి? మనల్ని మనం ఉపేక్షించుకోకుండా, మనల్ని మనం డినై చేసుకోకుండా, మనల్ని మనం గనపరుచుకుంటాను, మనకు లాభం చేకూరుస్తాను యేసు ప్రభువుని వెంబడించడానికి అవుద్దా? అవుద్దా? అవ్వదు. ఒకవేళ అట్లా వెంబడిస్తున్నాం అనుకోండి, మనం వెంబడిస్తున్న యేసయ్య నిజమైన యేసయ్య, వేరొక క్రీస్తా? గలతీ పత్రికలో చెప్పినట్టు నిజమైన యేసయ్య, వేరే యేసయ్య? వేరే యేసయ్యగా. అంటే ఇక్కడ చెప్పింది కనిపిస్తుందిగా, మీరు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతుము రమ్మని చెప్పిన ఎడల అతడు మీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను, కలలు కనువాని మాటలను వినకూడదు. ఆగండి ఆగండి ఆగండి, ఎంత క్లియర్ ఇన్స్ట్రక్షన్ చూడండి. మీకు వాడు సూచక్రియ చూపించినా, మీ ముందు మహత్కార్యము జరిగిన కానీ ఆ ప్రవక్త యొక్క మాటల్ని మనము వినకూడదు. నిజమైన క్రీస్తుని వెంబడించకుండా వేరొక క్రీస్తుని ఇతర దేవతల్ని మనల్ని ఆరాధించేటట్టు సైతాన్ గాడు చేయడు. వాడు చాలా తెలివిగలడు కదా. పౌలు గారు కొరింథీ పత్రికలో, గలతీ పత్రికలో చెప్పినట్టు వేరొక క్రీస్తుని, వేరొక సువార్తని, వేరొక ఆత్మని వెంబడించేటట్టు చేస్తాడు. ఇలా క్రీస్తుని కాకుండా తప్పుడు క్రీస్తుని వెంబడించడానికి ప్రేరేపించేవాళ్ళు ప్రవచించవచ్చు, కళ్ళగనొచ్చు, సూచక్రియలు చేయవచ్చు, మహత్కార్యాలు చేయవచ్చు. వాళ్ళు ఒకవేళ మీ కంటి ముందు వాటిని చేసి చూపించిన కానీ వాళ్ళు ఏ క్రీస్తుని వెంబడించడానికి మిమ్మల్ని పురుగొలుపుతున్నారో దాన్ని గమనించుకోవాలా. బైబిల్లో చెప్పబడిన క్రీస్తున, లేకపోతే వాళ్ళు సొంతగా డిఫైన్ చేసిన క్రీస్తునని. ధర్మశాస్త్రం ప్రకారం దేవుని దగ్గరికి అర్పణ తీసుకొచ్చేటప్పుడు ధనవంతులు ఏం చేస్తారు? దూడను అర్పిస్తారు. కొంచెం పేదవాళ్ళు ఏం చేస్తారు? మిడిల్ క్లాస్ వాళ్ళు గొర్రెను అర్పిస్తారు. పేదవాళ్ళు ఏం చేస్తారు? గోవులను అర్పిస్తారు. అవునా? మరియమ్మ తల్లి ఏమర్పించింది? మరియమ్మ తల్లి ఏమర్పించింది? గువ్వలను అర్పించింది. వాళ్ళు ఏ విషయంలో అయినా తిక్కకుంటారేమో కానీ ఆలయంలో దేవుని సన్నిధిలో వాళ్ళు పిచ్చి పనులు చేయరు. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో దేవుని ఉగ్రత రుచి చూసిన జనాంగంలో ఇజ్రాయెల్ జనాంగం ఒకటి. దేవుడు ఎంత ఫియర్స్గా, ఎంత ఉగ్రతతో ఉంటాడో వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు. వాళ్ళు మోసం చేయరు దేవుడి దగ్గర. ఆ విషయంలో మాత్రం భయం వాళ్ళకి. ఇప్పటికీ యూదులు కూడా, మీరు జూయిష్ పీపుల్ రాసిన ఆర్టికల్స్ చూస్తే ఇంగ్లీష్లో జీఓడి గాడ్ పూర్తిగా రాయరాళ్ళు. జీ రాసి _ ఒక చిన్న డాష్ పెట్టి డి పెడతారు. వాళ్ళకి భయం ఇప్పుడు కూడా జీఓడి అని రాయాలంటే. మన యెహోవా అనే మాటని చాలా ఈజీగా మాట్లాడేస్తాం కానీ వాళ్ళు మాట్లాడరు అట్లా. వాళ్ళకి భయం ఇప్పుడు కూడా. G_D అని పెడతారు. గాడ్ అని అన్న మాటరు, నోటితో అనరాళ్ళు. యేసు ప్రభు ఈ వేరే రకాలైన యేసు ప్రభువులు చూపిస్తున్నారు ఈ మధ్య కాలంలో. యేసు ప్రభు పేదోడు కాదు. మొన్న ఒక విచిత్రమైన పోస్ట్ చూసా ఫేస్బుక్లో. యేసు ప్రభు అంట హోండా కారు నడిపాడంట. ఎందుకంటే
హోండా కారులో అకార్డ్ అని ఒక మోడల్ ఉంది. ఐ డు నాట్ డూ ఎనీథింగ్ ఆన్ మై ఓన్ అకార్డ్ అని యేసుప్రభు ఒక మాట చెప్పాడు. అంటే నా సొంతగా నేనేం చేయనని అని. ప్రైజ్ గాడ్ జీసస్ రోడ్ హోండా సిటీ అంటే దానికి కింద కామెంట్లు ఒక్కొక్కడు వావ్ ప్రైజ్ లార్డ్ అని, హల్లెలూయా అని, రకరకాల కామెంట్లు. బైబిల్లో చెప్పబడిన క్రీస్తుని సరిగ్గా చూడనీయకుండా తప్పుడు క్రీస్తుని చూపించి తప్పుడు క్రీస్తు వెంబడి తీసుకెళ్ళే అబద్ధ ప్రవచనాలు చెప్పేవాళ్ళు, అబద్ధపు కళలు కనేవాళ్ళు, సూచక్రియలు అద్భుత క్రియలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. నిన్ను నువ్వు ఉపేక్షించుకుని నీ తండ్రి కంటే నీ తల్లి కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించి, నీ కొడుకు కంటే నీ కూతురు కంటే ఎక్కువగా ప్రేమించి, నీ జీవితానికంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించి, ధనాన్ని కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించి. గమనించండి, ఇవి దేవుడు చెప్పిన కండిషన్స్. అంతేనా? ఈ లోకంలో మనకున్న సమస్తాన్ని దేవుని కొరకు కోల్పోయి సజీవ యాగంగా దేవుని ఎదుట జీవితాల్ని సమర్పించే జీవితం, అటువంటి క్రీస్తు యాక్చువల్గా బైబిల్లో చెప్పబడ్డాడు. ఎందుకంటే ఆయన కూడా నిన్ను నన్ను రక్షించడానికి సమస్తాన్ని లోకంలో కోల్పోయాడు. దేవుని కొరకు కోల్పోయే జీవితాన్ని, సంతుష్టికరమైన దైవభక్తి, గొప్ప లాభం, ఇది యేసు ప్రభువుని వెంబడించే విధానం. సో బైబిల్లో చాలా క్లియర్గా ఉంది మాట. చూడండి, మీరు మీ దేవుడు 4వ వచనం చూడండి. మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. నీవు నడవవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గంలో నుండి నిన్ను తొలగించున్నట్లు ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించి దాస్య గృహంలో నుండి మిమ్మును విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మును ప్రేరేపించెను కనుక ఆ ప్రవక్తకేమి ఆ కలలు కనువానికేమి మరణ శిక్ష విధించవలెను. ఈ ప్రవక్తలు ఏం చేస్తారంట? ఈ ప్రవక్తలు, ఈ కళ్ళగానే వాళ్ళు ఏం చేస్తారంట? వీళ్ళు అబద్ధ ప్రవక్తలు ఉందా? ఇచ్చాడు అక్కడ బైబిల్లో. ప్రవక్త అని ఇచ్చాడు. తప్పుడు కళ్ళు అని ఇచ్చాడా? కళలు కానీ వాళ్ళని ఇచ్చాడు. కానీ వీడు అబద్ధ ప్రవక్త, తప్పుడు కళ్ళగా అంటున్నాడు. ఏమని తెలుసు? దేని బట్టి తెలుస్తుంది? నిజమైన దేవుణ్ణి వెంబడించి ఆ దేవునికి ఎట్లుండాలంట? భయపడి ఆ దేవునికి మాత్రమే హత్తుకొని ఆ దేవుడిచ్చిన ఆజ్ఞల్ని అనుసరించేటట్లు చేయకుండా ఇంకా ఏ విధంగా కానీ నిన్ను లీడ్ చేసే ప్రవక్త కావచ్చు, కళ్ళగానే అడుగాడు ఒకవేళ ఉంటే, ఇజ్రాయెల్ దేశంలో ఆ దేవుడు ఏమన్నాడు తెలుసా? వాడిని చంపేమన్నాడు. అంటే వాడికి బ్రతకడానికి నూతన నిబంధన గ్రంథంలో శత్రువుని కూడా ప్రేమించమన్నాడు. కాబట్టి మనం వాళ్ళని మనం చంపకూడదు. కానీ మనం వాళ్ళని వెంబడించకుండా దేవునికి మాత్రమే భయపడి జీవించాల్సిన అవసరం మనకి చాలా ఉందండి. సో దేవుడు బైబిల్లో చాలా క్లియర్గా చెప్తున్నాడు ఈ మాట. దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు, కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు, ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. కానీ దేవుడు మాట్లాడేటప్పుడు దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో, ఎందుకు మాట్లాడుతున్నాడో అది మనం అర్థం చేసుకుని ఫైనల్గా మనకి ఇచ్చిన వాక్యంతో దాన్ని పోల్చుకోవడం అనేది, కంపేర్ చేసుకోవడం అనేది, చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. యెషయా ప్రవక్త 8వ అధ్యాయము 19-20 వచనాలు ఏమన్నాడు చూడండి. యెషయా ప్రవక్త 8వ అధ్యాయము, యెషయా గ్రంథం 8వ అధ్యాయము 19-20 వచనాలు. వారు మిమ్మును చూచి కర్ణ పిశాచ గలవారి యొద్దకును కిచకిచలాడి గొనుగుచు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పునప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? ఎక్కడ విచారించాలండి?
తమ దేవుని వద్దే విచారింపవద్దా? సజీవుల పక్షంగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా? ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. దేన్ని విచారించమంటున్నాడండి? ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. మనుషులను ఆశ్రయించుట కంటే ఆ మనుషుడు ఎవరైనా కావచ్చు, దైవజనులు కావచ్చు, బిషప్పులు కావచ్చు, పాస్టర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అసలు ఆశ్రయించడం వద్దు అంటలేదు, కానీ ఏమన్నాడు? జనులను ఆశ్రయించకంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేన్ని జనులు మనుషుల్లో లేకపోతే, ప్రవక్తల్లో లేకపోతే వెరైటీ మాటలను రాశాడు, కిచ్చకిచ్చలాడు కదా, గొనుగు మంత్రజ్ఞుల యొద్దకు. అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటే మీరు ఎవరిని విచారించాలి? లోకమైతే రకరకాల మాటలు చెప్పుద్ది. లోకమైతే అంతరం వేసినట్టు ప్రార్థన చేసి విషయాలు చెప్పే పాస్టర్లు ఉన్నారు, మనకు తెలుసు ఆ విషయం. కొంతమంది స్పెసిఫిక్గా ఉంటారు దీనికోసమే. వస్తువులు ఏమైనా పోయినా, పిల్లలు తప్పిపోయినా వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళ్తే ఎందుకు? వాళ్ళు ప్రార్థన చేసి ఎవడు కొట్టేశాడు, ఎవరి దగ్గర ఉంటాయో కదండి, గుడ్డు పెట్టి అంతరం వేసి చెప్పినట్టు ప్రార్థన చేసి అంతరాలు వేసి చెబుతారు. జాగ్రత్త, ఎవరిని విచారిస్తున్నారు? బైబిల్లో దేవుడు సోది చెప్పడం, జ్యోతిష్కాలు కదండి, ఇట్లాంటి చెప్పడు దేవుడు. తెలుసా మీకు? ఇట్లాంటి వాళ్ళు ఉన్నారని వాక్యంలో ప్రార్థనలు చేసి చెబుతారు. ఎక్కడ పోయిందో అది అలవాటైపోయి మనల్ని కూడా వచ్చి అడుగుతుంటారు కదండి. ఎందుకు బాగొట్టుకున్నావా? మన నిర్లక్ష్యాన్ని బట్టి బాగొట్టుకుంటాం ఎక్కడో చోట. దాన్ని వదిలేసి ఎవడు కొట్టేశాడో, ఎలా కొట్టేశాడో ప్రార్థన చేసి వెరైటీగా అడుగుతుంటారు. చదవండి అమ్మ, ఏమంటున్నాడు? ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల, వారికి అరుణోదయము కలుగదు. ఒకవేళ ఇటువంటి ఈ వాక్యానుసారంగా వాళ్ళు బోధించకపోతే వాళ్ళ జీవితంలో వెలుగు అనేది ఇంకెప్పటికీ రాదు. అలాంటి మోసంలో వాళ్ళు కృంగిపోతారు. ఎందుకు అంటే కలలు రావడానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూడండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును. ఏమనుందండి? దేవుడు మాట్లాడతాడా? ఖచ్చితంగా మాట్లాడతాడు. కళల ద్వారా మాట్లాడతాడు. దర్శనాల ద్వారా మాట్లాడతాడు. కానీ దేవుడిచ్చే కళలు దర్శనాలతో పాటు విస్తారమైన పనిపాట్ల వల్ల మనకి ఏమో రావడానికి ఛాన్స్ ఉంది. కళలు స్వప్నాలు రావడానికి కూడా ఛాన్స్ ఉంది. ఎందుకు వాక్యంతో పోల్చుకోమని చెప్తున్నాం? అన్నిటినీ మనకుండే పనులను బట్టి, ఆ పనుల్లో మనకుండే అవసరతలను బట్టి, మనకుండే తొందరలను బట్టి, మనకుండే భయాల్ని బట్టి మనం రకరకాలుగా ఆలోచిస్తాం. కాబట్టి రోజంతా మనకున్న విస్తారమైన పని పాటలను బట్టి కూడా మనం ఏం చేస్తామో చాలాసార్లు కళ్ళగా అంటాం. ఆ కళలు కానీ ఆ కళలను బట్టి దేవుని సన్నిధిలోకి వచ్చి మనం ఏం చేస్తామంటే దేవుడు మనతో మాట్లాడేసాడేమో అని చెప్పి కదండి. ఇప్పుడు నాకు ఈ చర్చ్ ప్లేస్ చాలట్లేదు అనుకోండి, నేను పెద్ద చర్చి కట్టాలని ఆలోచన ఉందనుకోండి, పొద్దున మధ్యాహ్నం రాత్రి దాని గురించి ఆలోచిస్తున్నాను అనుకోండి,
ఆలోచించి దీనికి డబ్బులు చాలట్లేదురా, డబ్బులు ఎట్టొస్తాయి నేను ఆలోచిస్తూ పండుకున్నాను అనుకోండి. విస్తారంగా నాకున్న పని పాటేంటి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చర్చి కట్టడం. సో రాత్రి నాకేమొచ్చుద్ది, కళ వస్తుంది. ఏమని? ఆ కళ్ళని నెక్స్ట్ సండే నేను వచ్చి ఏం చేస్తాను మీ దగ్గర, దేవుడు హైదరాబాద్ అందరూ ఒకే చోట ఆరాధించడానికి. నేను దయచేసి ఎవరిని ఉద్దేశించి నేను జడ్జిమెంట్ ఇవ్వడానికి నేను చెప్పలేదండి. మానవ నైజం ఎట్లుంటుందో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. మన హృదయం పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలయం. మరి చర్చి బిల్డింగ్ ఉండకూడదా? ఉండాలి. అవసరం ఉందా? ఉంది. ఎందుకు? మనం నేర్చుకోవడానికి, మనం ఒక చోట గ్యాదర్ అవ్వడానికి. ఆలయం దానికి ఒక మంచి ప్లేసు, దానికి అవసరమైన వసతులన్నీ అవసరం. కానీ వీటికంటే ప్రాముఖ్యంగా దేవుని ఆలయం ఎక్కడుంటుంది? మన హృదయం. దీన్ని నేను సరి చేసుకునే ఆలోచన నాకు ఉండాలా. ఇది సరి చేయకుండా దీనికంటే ఇంపార్టెంట్ దీనికి ఇచ్చాను అనుకోండి, ఇంపార్టెన్స్, అక్కడ తప్పు. అవునా? దీంతో పాటు నా హృదయం అనే ఆలయానికి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని సరి చేసుకోవడానికి నేను వెళ్తూ ఉంటే, దాన్ని సరి చేసుకోవడానికి కావాల్సిన స్థలాన్ని విషయంలో దేవుడు మనకు కొన్ని దర్శనాలు కళ్ళలు ఇచ్చి దాన్ని నెరవేర్చడానికి ఆస్కారం ఉంది. అట్లా కళ్ళగానే వాళ్ళు నిజమైన భక్తులు చాలామంది ఉన్నారు. నేను వాళ్ళని ఏమీ అంటలేదు. నేను ఊరికి చెప్తున్నా ఒక ఎగ్జాంపుల్. నేను ఎవరిని దూషించడానికి నేను ఈ మాటలు అంటలేదు. మనం విస్తారంగా కలిగి ఉన్న పని పాటల వల్ల మనకి ఏమొస్తాయి? స్వప్నాలు వస్తాయి. సో దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు